హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ్డ మజాక్క. ఈ వీకెండ్ అయితే మేము సరదాగా అలాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకుంటున్నామండి. కాశీపట్నం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే ప్లాన్ చేసాము. పైన టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి. కిందకైతే వచ్చేటప్పుడు వాటర్ ఫాల్ కింద చాలా బాగుందని అయితే చెప్పారండి. సో అది ఎంత దూరం ఉంటుందని అంటే 150 మీటర్స్ 200 మీటర్స్ అని చాలా దగ్గర. సో ఇది మనకి పార్కింగ్కి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉందండి. చూసుకొని సైడ్కి వెళ్ళి పెట్టండి. వెహికల్ రోడ్ మీద పెడతా ఉంటే రోడ్ అయితే చిన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో కొంచెం చూసుకొని కింద వైపు అయితే చూసుకొని పెట్టండి. సో ఇక్కడి నుంచి అయితే కిందకి ఒక 150 మీటర్స్ వెళ్తే కనుక చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి ఇది. వర్షాలు ఎక్కువ పడడం వల్ల అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఒక సాపరాయిలాగా ఎలా అయితే ఉందో చాలా వాటర్ చూడడానికి పైనుంచి చాలా నీట్గా కనపడుతుందండి. సో ఇక్కడికి జనాలు కూడా బాగా వస్తున్నారండి. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. సో ఇది నేనైతే 3 సార్లు వెళ్ళానండి పైన టెంపుల్కి. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ గురించి నేను ఎప్పుడు వినలేదు. సో ఈ మధ్య బాగా ఈ వాటర్ ఫాల్ ట్రెండింగ్ అవుతుంది. సో నేను దానికోసమని ఇది చూద్దామని చెప్పి దీంతోపాటు పైన టెంపుల్ మా ఫ్రెండ్స్ వచ్చారండి. వైజాగ్ ప్లాన్ వస్తే మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట టెంపుల్కి. టెంపుల్ దగ్గర అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో నేను టెంపుల్ వీడియో ఎందుకు చేయలేదంటే లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఆల్రెడీ చూసేసారండి జనాలు. సో మళ్ళీ ఇంకొకసారి దాన్ని పెడతా ఉంటే మరి వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతారని చెప్పి నేను ఓన్లీ వాటర్ ఫాల్ వరకునే పెడుతున్నానండి. సో దయచేసి ఇక్కడ తిన్న ప్లేట్లు కానీ ఇవన్నీ కానీ ఇక్కడ కలుషితం చేయకండి ప్లీజ్. ఇది అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు చూడండి, ఎవరు అక్కడ ప్లేట్లు అయితే పడేసి వెళ్ళిపోయారండి. సో మనం వెళ్తున్న ఏరియాని కొంచెం నీట్గా ఉంచుకుంటే కనుక అది బాగుంటుందండి. ఇది నా జస్ట్ చిన్న సలహా మాత్రమే, ఏమనుకోకండి ఇలాంటి మధ్య మధ్యలో చెప్తున్నానని చెప్పి. సో వాటర్ ఫాల్ అయితే వాటర్ చాలా ప్యూర్గా ఉందండి. కొండల నుంచి వచ్చే వాటర్ అండి ఇది. వర్షం వెళ్ళిపోయిన తర్వాత వచ్చే వాటర్ చాలా ప్యూర్గా అయితే ఉంటుంది. వర్షం వాటర్ అయితే అప్పుడు బురద వస్తుందండి, ఇది చాలా ప్యూర్గా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే జనాలు అయితే గట్టిగానే ఉన్నారండి. ఎవరైనా సరేనండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా అయితే వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదండి. వాటర్ ఫాల్ అయితే వాటర్ చాలా ప్యూర్గా ఉందండి. సో ఫైనల్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దామండి. వెళ్ళి ఈరోజు మొత్తం అది పైకి కూడా ఎక్కొచ్చు అంటండి, వాటర్ ఫాల్ పైకి కూడా. సో ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. బాబా చాలా చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలు స్నానం చేయడానికి కూడా చాలా ప్యూర్గా ఉంది. అంత రిస్కీగా కూడా లేదండి, గోతులు అయితే లేవు, ప్లెయిన్గా అయితే ఉంది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వన్ డే ప్లానింగ్ చేసుకుంటే ఒకరోజు మార్నింగ్ వెళ్ళిపోయి గుడి దగ్గర దర్శనం, మధ్యాహ్నం కూడా గుడి దగ్గర అన్న సందర్భం అనేది జరుగుతుందండి. ఫుడ్ పైన ఏం దొరకదు కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో వాటర్ ఫాల్ చూడండి, మామూలుగా వెళ్ళదండి, అదిరిపోయింది. స్టెప్ బై స్టెప్ కదా, చాలా చాలా బాగుందండి. ఇక్కడ యూత్ అయితే బాగా కుర్రలు అక్కడ పైన స్నానాలు అయితే చేస్తున్నారండి. సో ఇది పై వరకు కూడా వెళ్ళొచ్చండి. పై వరకు కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు పైకి వెళ్ళి వీడియో అయితే తీద్దామండి ఈసారి. సో ఇలాంటి పైకి ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. నాచు అయితే పడుతూ ఉంటుంది కాబట్టి జారుతూ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలండి మనం ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు. సో మంకీస్ కూడా ఉన్నాయి ఎక్కువ. సో వీళ్ళు పైకి ఎక్కిన వెంటనే మంకీస్ అన్నీ వెళ్ళిపోయినాయండి. వాటర్ అయితే చాలా 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 ప్యూర్గా ఉందండి, చాలా బాగుంది. బాబా ఒకే పాయింట్ నుంచి చాలా చాలా అంటే ఒక పెద్ద రాయి నుంచి అండి ఒక డిఫరెంట్ వేరియేషన్స్లో వస్తుంది వాటర్ అయితే. సో ఇది సందు నుంచి పక్క నుంచి వెళ్ళాలన్నమాట. ఇది కొంచెం రిస్కీగానే ఉందండి ప్లేస్. ఈ ప్లేస్కి అయితే ట్రై చేయకండి, జారుద్ది. సో పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. పైన చూడండి, పైన కూడా చాలా బాగుంది. పైన కూడా చాలామంది పైకి ఎక్కి వాళ్ళు స్నానాలు చేస్తున్నారండి. సో పైన కూడా కొంచెం స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. ఎక్కువ జనాలు వచ్చినా సరే పైన కొంచెం ఇప్పుడు మనం చూపించిన పాయింట్ కానీ ఇంకా కింద కూడా పాయింట్లు ఉన్నాయండి. ఇలా పాయింట్స్ 1 by 1 కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా పాయింట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడైతే చాలా జారుద్దండి. ఇక్కడైతే ఎవరు ప్రయత్నించకండి. వాటర్ చూడడానికి ఇప్పుడు ఫ్లో అవుతున్నా సరే చిన్న నాచు పడుతుంది. నాచు పట్టినప్పుడు అయితే మాత్రం జారుతుందండి. రిస్క్ అయితే ట్రై చేయకండి. ఇలాంటి దగ్గర పర్వాలేదండి, కొంచెం ఫ్లో ఎక్కువ ఉన్న దగ్గర అయితే నాచు ఉండదు. సో ఈ వాటర్ ఫాల్ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చిందండి. మన వైజాగ్ దగ్గరలోనే కదా ఇది. మన ఎస్కోట్ దాటిన తర్వాత శివలింగపురం వస్తుంది కదండి,
దానికి ముందు వస్తుందండి. ఇది కాశీపట్నం అంటారు. కాశీపట్నం మన వెంకటేశ్వర గుడికి వెళ్ళే దారిలోనండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4 km దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న బోర్డు అయితే వస్తుందండి. ఆ బోర్డు దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి అక్కడ. సో చూడండి, ఇది కింద పాయింట్ అండి. దానికి నేను చూపించిన పాయింట్ కానీ ఇంకా కొంచెం కిందకి వెళ్తే వేరే పాయింట్ అనమాట. సో పాయింట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. నేను మళ్ళీ పైనుంచి కిందకైతే దిగుతున్నానండి. సో ఎక్కడం కానీ ఈజీగానే ఉందండి. ఎక్కడం కూడా అంత కష్టం అయితే లేదు. మనం అరకు కానీ వనజంగి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే కనుక ఇది నియర్ బై కాబట్టి కొంచెం కారుతో వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం చూసుకోండి. అది వెళ్ళేటప్పుడు వెంకటేశ్వరం గుడికి వెళ్ళేటప్పుడు టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. దాన్ని ప్రిపేర్ అవ్వండి. నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పడం జరిగింది. టర్నింగ్స్ అరకు టర్నింగ్ల కన్నా ఎక్కువ ఉంటాయండి ఇవి. కానీ అది ఈ సీజన్లో కూడా ఫాగుతో అయితే బాగుంటుందండి. చూడడానికి లొకేషన్ చాలా చాలా బాగుంటాయి. కిందన తాటిపూడి రిజర్వేర్ కూడా కనపడుతూ ఉంటుందండి టెంపుల్ దగ్గర నుంచి. సో వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా చాలా బాగుందండి. ఇదే వీడియోలో చాలాసార్లు చెప్పాను. స్వచ్ఛమైన వాటర్ కాబట్టి చూడండి ఎంత క్లారిటీగా కనపడుతుందో. సో అది మనం తాటిపూడి రిజర్వేర్ కూడా పైనుంచి అయితే కనపడుతుందండి. మధ్యలో పాయింట్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా మంచి పాయింట్లు ఉన్నాయి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కార్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితేనే మాత్రమే ఎక్కండి. మామూలుగా అయితే కొంచెం రిస్కీగానే ఉంటుందండి. అరకు ఘాటి వేరు, ఇది అయితే కొంచెం టర్నింగ్లు దగ్గరలో అయితే ఉంటాయండి. హార్న్ ప్రెస్ చేసుకుంటే అయితే వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు. కొంచెం రిస్కీ ప్లేస్ అనమాట. సో వెళ్ళడానికి సింగిల్ రావడానికి కూడా అదే రూట్ కాబట్టి మనకు అరకుది కూడా అంతేనండి. కానీ అరకుది కొంచెం లాంగ్ టర్నింగ్లు ఉంటాయి. దగ్గర టర్నింగ్స్ అయితే ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పక్కన కూర్చున్నాను కాబట్టి అంతగా ఐడియా రాలేదు. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళానండి. ఈసారి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి సో నాకు టర్నింగ్స్ చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అరకు పాడేరు ఘాటీల కన్నా ఇది కొంచెం ఎక్కువ టర్నింగ్స్ అయితే ఉంటాయండి. తక్కువ డిస్టెన్స్లో ఎక్కువ టర్నింగ్స్ అయితే ఉంటాయి. వెళ్ళేటప్పుడు అయితే చాలా క్లియర్ఫుల్గా వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితేనే బండి తీయండి. సో మంచి వాటర్ ఫాల్స్ అయితే మనం ఇంకా ఇలాంటి మంచి వాటర్ ఫాల్స్ అయితే నేను తీసి పెడతానండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ బాల్డా కేవ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియో కూడా నేను పెడతానండి. బాల్డా కేవ్స్ అరకు నుంచి అయితే తక్కువ డిస్టెన్స్ అయితే పడుతుందంటండి. 30 కిలోమీటర్లు వస్తుందంట. పాడేరు నుంచి అయితే ఎక్కువ వస్తుందండి. అది కూడా మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. సో ఇది చూడండి సార్, ఇది పైనుంచి ఒక వ్యూ అనమాట. పైనుంచి కొండపై నుంచి దిగుతున్నప్పుడు ఒక డిఫరెంట్గా ఉంటుందండి చూడడానికి. మొత్తం అంతా ఒకసారి కనబడుతుంది అనమాట అక్కడి నుంచి. సో ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఇబ్బంది ఏం లేదండి. కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది అండి లేడీస్కి. ఇక్కడ ఏం లేదు, ఆ సౌకర్యాలు లేవండి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది కాబట్టి దీన్ని కూడా డెవలప్ చేయొచ్చు మేబీ. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ మెయిన్ పాయింట్ దగ్గర మనం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అండి. మిగతావన్నీ కూడా స్నానం చేయడానికి కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు లోపలికి. అక్కడ కొంచెం ప్రైవేట్గా ఉంటుంది. ఇదంతా పబ్లిక్ ఎక్కువ వస్తారండి ఈ ప్లేస్కి అయితే. ఇది మెయిన్ స్పాట్ ఇదేనండి. చూడండి వాటర్ చాలా ఫ్లో అంతే ఎక్కువ ఉందండి. వర్షాలు అయితే ఎక్కువ పడ్డాయి కాబట్టి ఫ్లో ఎక్కువ ఉంది. సో మీరు ఎప్పుడైనా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వాటర్ ఫాల్ కూడా యాడ్ చేసుకోండి మీ పాయింట్లో. దీనికన్నీ పేరేం పెట్టలేదండి ప్రజెంట్. ఈ మన కాశీపట్నం దగ్గర వాటర్ ఫాల్ అని కొడితే ఇది గూగుల్లో కూడా చూపించట్లేదండి. సో ఎవరైనా అడిగైతే వెళ్ళండి ఇక్కడి నుంచి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.